రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ అంటే మనకి తమిళనాడులో జయలలిత టైంలో ఎన్కౌంటర్లు జరిగేవి. అప్పట్లో విజయ్ కుమార్ అనే పోలీస్ ఆఫీసరు చాలా ఎన్కౌంటర్లో ఆయన పాల్గొన్నాడు. దాని తర్వాత ఆయన్ని వీరప్పను పట్టుకోవడానికి స్పెషల్ ఫోర్స్ ఎస్టీఎఫ్కి ఇన్ఛార్జిగా జయలలిత నియమించింది. ఆయన ఆధ్వర్యంలోనే వీరప్పన్ని చంపేశారు అప్పట్లో. ఆయన తర్వాత బుక్ కూడా రాశాడు. ఆ తర్వాత డిఎంకే పీరియడ్లో పెద్దగా ఎన్కౌంటర్ లేవు, కానీ పోలీస్ వైలెన్స్ బలంగానే డిఎంకే పీరియడ్లో ఉంది. డిఎంకే ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ పోలీస్ వైలెన్స్ కూడా అక్కడ బలంగా పెరగడం. అంటే పోలీస్ అట్రాసిటీస్ కానీ అవన్నీ, అంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు డిఎంకే పీరియడ్లో అన్న విమర్శలు బలంగా వచ్చాయి. సో అందుకనే విజయ్ విజయ్ ఇచ్చిన హామీలలో ఒకటి ఏంటంటే స్త్రీలకు రక్షణకి ఒక స్పెషల్ ఫోర్స్ నేను నియమిస్తాను అని క్యాంపెయిన్లో చెప్పాడు. దాని తర్వాత 10వ తేదీ ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఇచ్చిన 2 ప్రధానమైన హామీలలో ఒకటి ఏంటంటే డ్రగ్స్ లేకుండా యాంటీ డ్రగ్ ఫోర్స్ ఒకటి పెడతాను, అట్లాగే విమెన్ ప్రొటెక్షన్కి ఒక ఫోర్స్ పెడతానని చెప్పాడు. కానీ ఇప్పుడు 10 అయిపోయింది. 10వ తేదీ ఆయన ఈ మాట చెప్తే ఇప్పటి వరకు పెట్టకపోయేసరికి ఆయన విమర్శలు వచ్చాయి. ఈ లోపల ఏమైందంటే అక్కడ డిఫరెంట్ క్రైమ్స్ పెరుగుతున్నాయి స్త్రీల మీద. మొన్ననే మనం చూసాము కోయంబత్తూరులో ఒక 10 సంవత్సరాల పాప, 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్న పాపని పట్టుకుని వెళ్ళిపోయి 2 కుర్రవాళ్ళు రేప్ చేసి దారుణంగా చంపేశారు. కార్తిక్ అండ్ మోహన్ అనే 2. సో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. కానీ 24 గంటల్లో దాదాపు 220 పైన సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఆ నేపథ్యంలో 3 పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఐజీ రమ్యభారతి, ఆమె నవ్వు ఇప్పుడు తెలుగులో కూడా పాపులర్ అవుతుంది. ఆ వీడియో భయంకరంగా నవ్వుతుండడం, వాళ్ళు 3 జోక్స్ వేసుకుంటుండడం, అది అంటే ఒక దారుణమైన ఒక పసిపాపను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో ఇలా నవ్వుతారా అనేది మనోళ్ళు కూడా దారుణం కామెంట్లు పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే అది ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వలేదు, అప్పటికి ఇంకా ఇష్యూ మీద స్టార్ట్గా మామూలుగా కూర్చున్నారు, అవన్నీ మైక్లు అవన్నీ పెట్టారు. ఆ టైంలో వాళ్ళు ఏదో జోక్ వేసుకొని నవ్వుకున్నారు. కానీ అది రికార్డ్ అయిపోయి దీనికి ప్రెస్ మీట్ దీంట్లో మధ్యలో నవ్వినట్టుగా వీళ్ళు దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చేసారు. కానీ ఇప్పుడు విజయ్ దాని మీద కూడా సీరియస్ అయ్యాడు. మధ్యలో నవ్వారా ముందు నవ్వారా అనేది పక్కన పెడితే మీడియా ముందుకు ఆ ఇష్యూ మీద కూర్చున్నప్పుడు సీరియస్నెస్ ఉండాలి అనే దాంతో వాళ్ళ 3 కూడా సస్పెండ్ చేసి ఇట్లాంటి ఇన్సెన్సిటివిటీ నేను సహించను అంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అంటే ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లని ఒకసారిగా సస్పెండ్ చేయడం అనేది జనరల్గా జరగదు. ఏదో వాళ్ళ మీద మహా అంటే ఏం చేస్తారు, ఒక సోకార్ నోటీస్ ఇస్తారు, దీనికి సమాధానం చెప్పమంటే ఇవి జరుగుతాయి. అసలు ఏమీ లేకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగిందో వాళ్ళ వెర్షను అదేమీ లేకుండా సస్పెండ్ చేసేసాడు. అది సినిమాటిక్గా ఉంది, కానీ మంచి పేరు వచ్చింది అతనికి. ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడా మీడియా అతన్ని చేసింది అనమాట. ఎందుకంటే వీళ్ళ 3 ముఖ్యంగా ఆమె స్త్రీగా అవడం కూడా, ఐజీ అదే మగవాడైతే అంత వచ్చి ఉంటుందో తెలియదు, లేడీ అయ్యేసరికి ఇంకా రెచ్చిపోయారు. నీ కూతురైతే ఇలా నవ్వుతావా నువ్వు, ఇలాగే ఇంకా చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈ విమెన్కి సంబంధించి ఏదైతే హామీ ఇచ్చాడో అది ఇప్పుడు నెరవేర్చాడు. సింగ్-పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్. సింగం అంటే తెలుసు మనకి ఆల్రెడీ, సింగం అంటే సింహమే, పెన్ అంటే స్త్రీలు, సింగ్-పెన్ అంటే సింహానికి సంబంధించిన అంటే లేడీ లయన్స్ అని చెప్పచ్చు. అట్లాగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాడు. దానికి కె భవానీశ్వరి అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దానికి ఇన్ఛార్జిగా వేశారనమాట. ఆమె ఆల్రెడీ సింగ్-పెన్ అని ప్రూవ్ చేసుకునింది. ఎందుకంటే ఆమె యాక్చువల్గా వాళ్ళ నాన్న కూడా డిఎస్పీ. ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఆమెకు పోలీస్ జాబ్ వచ్చేసింది. పోలీసులో జాయిన్ అయిపోయి జాబ్ చేస్తున్న డిగ్రీ చేసింది, పీజీ చేసింది, ఎంపీలు చేసింది, దాంతోపాటు సివిల్స్ రాసి ఆమె ఐపీఎస్ అయిందనమాట. అందువల్ల ఆమె పోలీస్ ఫ్యామిలీ, తర్వాత కింది స్థాయి నుంచి వచ్చింది. ఆ తర్వాత ఆమె కన్యాకుమారి ఎస్పీగా పనిచేసింది, చెన్నైలో సిటీలో ఏసీపీ ట్రాఫిక్ పనిచేసింది, డీసీపీగా పనిచేసింది. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా డైనమిజం ఉన్న లేడీ ఆఫీసర్గా పేరు వచ్చింది. అనేక అవార్డులు రివార్డులు అన్నీ వచ్చాయి ఆమెకి.
సో అందుకని ఆమె రికార్డ్ అంతా పరిశీలించి ఏమైతే దీనికి కరెక్ట్గా ఉంటుందని పెట్టారు. దీంట్లో ఏంటంటే ఒకటి మనకి ఇక్కడ ఎట్లాగైతే షీ టీమ్స్ ఉంటాయో అలా షీ టీమ్స్ ఉంటాయి. తర్వాత సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. చాలా ఇట్లా ఎవరున్నా దారుణం చేస్తే వాళ్ళని ఎన్కౌంటర్లో కూడా లేపేసే అధికారులు ఇచ్చారని, అంటే అధికారులు ఇవ్వడానికి లేదు, మామూలుగా ఎన్కౌంటర్ అంటేనే హత్య అని లెక్క. అట్లాంటిది చట్టంలో లేదు. చట్ట ప్రకారం కార్పొరేలియల్ పనిష్మెంట్ అంటారు. కార్పొరియల్ పనిష్మెంట్ అంటే అర్థం బాడీలీ పనిష్మెంట్ అనేది ఒకటి, అది ఊరి తీయడం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. అంతేగాని నేను గన్తో కాల్ చేసి నేను ఎన్కౌంటర్లో లేపేస్తాననే హక్కు ఎవరికి లేదు. అది నేరం యాక్చువల్గా. కానీ మన సమాజంలో ఎలాగైపోయిందంటే ఎన్కౌంటర్ చేయండి సార్ అని మనమే అడుగుతున్నాము, జనాలే అడుగుతున్నారు ఎన్కౌంటర్ చేయండి అని. ఎన్కౌంటర్ చేసేవాళ్ళు హీరోలు అయిపోతున్నారు. నిజానికి క్రిమినల్స్ ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తే ఈజ్ ఎ క్రిమినల్ లెక్క, అంటే నిందితుడు, అక్యూజ్డ్ అతను. ఎన్కౌంటర్లు చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎదురు కాల్పులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు అక్యూజ్డ్గా వాళ్ళు కాల్పులు జరిపితే నేను ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపానని చెప్పాలి. కానీ ఇక్కడ నువ్వే ఎన్కౌంటర్ చేయంటే అర్థమేమి? చంపమని కదా. చంపడం అనేది హత్య కదా, అది జరగదు. కాబట్టి విజయ్ అలాంటివి ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. ఆయన సినిమాలు అయితే ఇచ్చేయచ్చు, లేపేయండి అని చెప్పేయచ్చు. ఇక్కడ అది జరగదు. కాబట్టి అలాంటివి ఇవ్వలేదు. కానీ అఫిషియల్గా ఇండైరెక్ట్గా చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు జయలలిత కూడా ఇప్పుడు విజయ్ కుమార్కి అలాగే చెప్పిందని చెప్తున్నారు. రౌడీలంతా ఇది చేసే, నువ్వు ఎంతమందిని ఎలా చంపుతావు నాకు అనవసరం, నువ్వు వేసేసి మిగతా నేను చూసుకుంటాను అని చెప్పిందంట. అందుకనే వీరప్పను పట్టుకోవడానికి 10 నెలల ఆపరేషన్లో 19 మందిని వీళ్ళు లేపేశారు పోలీసు అధికారులు. ఒక పోలీస్ అధికారి అప్పుడు రామగోపాల్ వర్మకి చెప్పాడు అనమాట, మా ఆధ్వర్యంలో 19 మందిని మేము వేసేసాం సార్, అది ఎవరికి కూడా తెలియదు. సో అలాగా అంటే ఆయనే చెప్పాడు, వీరప్పన్ కంటే మేమే డేంజర్ అని చెప్పాడు. వీరప్పన్న లైవ్లీహుడ్ కోసం, సర్వైవల్ కోసం చంపితే మేము మా జాబ్ కోసం 19 మందిని లేపేసామని చెప్పాడు ఆయన. అలాగా ఉంటుంది అన్నమాట ఎన్కౌంటర్లు అనేవి. అట్లా ఇప్పుడు యోగి కూడా ఎన్కౌంటర్లు చేయడం వల్ల సాధారణ ప్రజానీకంలో మంచి పేరు వచ్చింది, పాపులర్ అయ్యాడు. అలాగే విజయ్ కూడా పాపులర్ అవ్వడానికి ముఖ్యంగా ఉమెన్ విషయంలో చంపేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా జరుగుతున్నాయి కదా ఈ మధ్య. ఆయన ఊరు సజ్జనార్ మీద ఒక కమిషన్ వేశారు కదా, ఇక్కడ 3 చంపినాం. ఇప్పుడు సజ్జనార్ ఏమో ఇక్కడేమో సైలెంట్గా ఉన్నాడు. సజ్జనారే చంపాడు మీరు హీరో అన్నప్పుడేమో నేను ఎన్కౌంటర్లో లేనని చెప్పాలి కదా, ఆయన ఏం చెప్పలే. కానీ కమిషన్ వేసినప్పుడేమో నేను లేనని చెప్పి తప్పించుకున్నాడు. దాంతో వీళ్ళు ఏం చేశారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో, మళ్ళీ ఎన్కౌంటర్ అంటే రేపొద్దున కమిషన్లో ఇవన్నీ వస్తాయి ఎందుకని వాడిని చెరువులోకి తీసుకెళ్లి పడేయడం, వాడే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం, ఇలాంటివి డ్రామాలు చేస్తున్నారు ఈ మధ్య. అది అందరికి తెలుసు. వీళ్ళే చంపే ఆంధ్రలో జరిగింది. ఆంధ్రలో 2-3 జరిగాయి. తునిలో జరిగింది, మదనపల్లిలో జరిగింది. సో ఇలాగ జరుగుతున్నాయి. తమిళనాడులో కూడా ఇప్పుడు విజయ్ కొత్తగా ఇది కానీ ప్రవేశపెడితే మాత్రం అది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఎందుకంటే తమిళనాడులో కోర్టులు కానీ అక్కడ పౌర సమాజం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండోది స్ట్రాంగ్గా ఉన్న 2 ప్రతిపక్షాలు ఉన్నాయి. ముఖ్యంగా డిఎంకే ఉంది, మీడియా ఉంది బలంగా. సో అంత ఈజీ కాదు సినిమాటిక్గా నేను ఎవడంటే వాళ్ళు లేపేస్తాను. దానికంటే కూడా ఇందాకే నేను ఒక స్టోరీ చెప్పాను. తమిళనాడులో తూత్తుకుడిలో కేవలం 77 రోజుల్లో అతనికి 2 ఉరిశిక్షలు వేశారు పోక్సోలో. ఓన్లీ 77 రోజులు. నేనైతే ఎప్పుడు ఇంత ఫాస్ట్గా శిక్ష పడింది చూడలేదు. అటువంటివి చేయాలి విజయ్. అదేంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి చాలా స్పీడ్గా ట్రయల్ జరిపి స్పీడ్గా ప్రూవ్ చేసి చేయాలి. అలా చేస్తే విజయ్కి పేరు వస్తుంది. కానీ నేను యోగిని ఆదర్శంగా తీసుకుంటే తమిళనాడులో కుదరదు. ఉత్తరప్రదేశ్లో అంటే కుదిరింది ఆయనకి, యోగికి. ఇక్కడ అది కుదరదు. కాబట్టి విజయ్ కూడా అలా చేస్తే మాత్రం అతనికి వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా. అది కాకుండా ఇప్పుడు తమిళనాడులో తూత్తుకుడిలో జరిగినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో స్పీడ్గా రావాలి. అయితే ఓవరాల్గా మనం నేషనల్ యావరేజ్తో పోల్చినప్పుడు తమిళనాడులో స్త్రీల మీద క్రైమ్స్ అనేవి చాలా తక్కువ. నేషనల్ యావరేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఎన్సీఆర్బి డేటా ప్రకారం 4,41,000 కేసులు విమెన్ మీద క్రైమ్ కేసులు జరిగాయి. అంటే 1,00,000 మందికి 64 మంది మీద దాని రేట్ ఆఫ్ క్రైమ్ అంటారు, క్రైమ్ రేట్ అంటారు. ఈ క్రైమ్ రేట్ అనేది 1,64 మంది మీద జరిగింది. ఇది నేషనల్ యావరేజ్. కానీ తమిళనాడులో ఓన్లీ 11,363 సంఘటనలు మాత్రమే స్త్రీలకు వ్యతిరేకమైన హింస జరిగింది. అంటే రేట్ చూస్తున్నప్పుడు
ఓన్లీ 29. అంటే నేషనల్ యావరేజ్లో సగం మాత్రమే తమిళనాడులో జరిగింది క్రైమ్స్, అంత ఎక్కువేం లేవు. కానీ చిల్డ్రన్ మీద జరిగే క్రైమ్స్లో మాత్రం తమిళనాడు సౌత్ ఇండియాలోనే టాప్లో ఉంది. చిల్డ్రన్ మీద క్రైమ్స్ తమిళనాడులో చాలా ఎక్కువ బీభత్సంగా జరుగుతున్నాయి. అంటే నేషనల్ లెవెల్లో 187,000 మంది మీద చిల్డ్రన్ మీద క్రైమ్స్ జరిగితే 2024లో వీళ్ళ తమిళనాడులో 10,000 మందికి పైన జరిగింది. అంటే ఎక్కువ సౌత్ ఇండియాలోనే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో పిల్లల మీద వైలెన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఈ స్పెషల్ కమిషన్ పిల్లలు కూడా ఓన్లీ స్త్రీలే కాకుండా పిల్లల మీద వైలెన్స్ కూడా వీళ్ళు తీసుకుంటారన్నమాట. అందువల్ల ఆ రకంగా మాత్రం మంచి పని చేశాడని చెప్పాలి విజయ్. దీని పట్ల ముఖ్యంగా విమెన్లో, యూత్లో మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇది అమలు ఎలా అవుతుంది అనేది ఇంపార్టెంట్. చేయడం ఏముంది, ఎవరైనా చేస్తారు. ప్రకటించడం గొప్ప కాదు, అమలు అనేది ఇంపార్టెంట్. అది ఎలా చేయబోతున్నాడు విజయ్ అనేది చూడాలి.